ఫ్రెండ్స్, నిన్న మొన్న చేయడానికి కూడా ఓకే. అందరు బాగున్నారా? ముందు మా మా జోయల్ మా జోయల్కు కంగ్రాచులేషన్ జోయల్, 10th క్లాస్ పాస్ అయినందుకు. నాన్న, నీకు నచ్చిన సబ్జెక్ట్ ఎంచుకొని ఇంటర్ చేయి. మీ అమ్మ మాట నిలబెట్టాము, మీ నాన్న మాట, మీ అమ్మ పడ్డ కష్టము, మీ నాన్న పడ్డ కష్టము మాట నిలబెట్టుకున్నావు నాన్న. 10th పాస్ అయ్యి బాగా చదువుకో జోయల్. కంగ్రాచులేషన్ నాన్న. ఓకే, బాగా చదువుకో నాన్న. ఓకేనా? పాయింట్కి వస్తాం. మొన్న గూగుల్ డేటా, మొన్న విశాఖపట్నంలో నారా చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ఉన్నాడు కదా, ఆ లోకేష్ ఏమంటున్నాడంటే మాది జీ అంట. జీ అంటే కూడా వాడికి అర్థం తెలియదు. గూగుల్ అదానీ సెంటర్ అని కూడా అర్థం తెలియదు. అదానీ తీసేసినాడు అనమాట. జీ అంట, గూగుల్ అంట. జగన్ అనేది గొడ్డలి పార్టీ అంట. ఈ నారా లోకేష్ ముందు తెలుగు నేర్చుకోరా. ముందు తెలుగు నేర్చుకో. స్పెల్లింగ్ మిస్టేక్స్ చాలా ఉన్నాయి. నా దగ్గరికి రా, ట్యూషన్ చెప్తా. అర్థమవుతుందా? ట్యూషన్ చెప్తా బాగా. ఎందుకు లోకేష్ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు? గొడ్డలి పార్టీ అని పదే పదే మాట్లాడుతున్నారు. చెప్పమంటావా? నీ నాయన 1995లో పింగళి దశరథ రామయ్య, ఆయనను ఎవరు చంపినారు తెలీదా? మీదా కిల్లర్ పార్టీ. మల్లెల బాబ్జీ ఆయనను ఊరేసుకొని చనిపోయేటట్లా చేసినారు. ఎవరు? రంగాను, కాంగ్రెస్ నేత ఆయన. రంగాను బీసీ నేత, కాపు నేత. ఆయనను చంపింది ఎవరు పార్టీలో? పిచ్చి పిచ్చి కూతలు గుయ్యకు పో. నీకు ఏం లేదు లోకేష్, నోరు అదుపులో పెట్టుకో. ఒక్కొక్కడు చిల్లర కూతలు కూస్తున్నారు. అర్థమవుతుందా? రాజారెడ్డిని పెద్ద ఆయన చంపిన కిల్లర్స్ని అందరినీ మీకు సపోర్ట్ చేయలేదా? ఎవరిదిరా పార్టీ? ఎవరిదిరా గొడ్డల పార్టీ? సైకో నా కొడకల్లారా. ఒక్కొక్కడు సైకో కూతలు కూసుకుంటా. మీకు కొంచెమన్నా ఉందా? ఏంటి నువ్వు గూగుల్ పార్టీ? ఎదురనేది గూగుల్. ముందు తెలుగు గు అంటే నేర్చుకో. గు అంటే స్పెల్లింగ్ ఏం తెలుసారా? జీ అంటే దరిద్రుడా. పిచ్చుకూతలు కూస్తున్నావు. ప్రజలకు ఏపీలో దారుణంగా ఉంటుంది. ఏంది? పెట్రోల్ డీజిల్ దొరక్క మీరు 150 కోట్లు స్కామ్ చేసినారు పెట్రోల్ డీజిల్ది. అది కేంద్రానికి వెళ్తే కేంద్రం ఆపింది. లేకపోతే అమరావతికి కాంట్రాక్టర్ దొంగలుకుల్లా దానికి 50 రూపాయలు లెక్క పెడతారా మీరు? లీటర్ 50 రూపాయలకి వెళ్ళని చూస్తారా? మీకు ఇంతకు చంద్రబాబు నాయుడు, నువ్వు వయసు వస్తుంది కానీ నీకు కొంచెమైనా సావు. నువ్వు చచ్చిపోవు, బాగుపడతారు జనాలందరూ. సావు ఫస్ట్. నువ్వు చచ్చిపోతే స్వీట్లు పంచేది నేనే. అర్థమవుతుందా? నువ్వు దొంగ కూతలు కూసుకుంటా ఆ లూత్రాకు కోట్లు 11 కోట్లు 11 కోట్లు నువ్వు నీ నీ చెంచాగాడికి ఇస్తావా నువ్వు? నీ బినామీలకు నీకు కట్టబెట్టడానికి మళ్ళీ అమరావతిలో ఏం పీకడానికి ఏం పొడుస్తున్నారు? అమరావతిని నాశనం చేసినారు. రైతులకు మళ్ళీ నాశనం చేసి పాడు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఈసారిగిన కారు కూతలు కూర్చొని నీ నాలుక చీరేస్తాం, గుర్తుపెట్టుకో. నువ్వు సీఎం అనే అర్హత కూడా లేదు నీకు. ఈవీఎం దొంగలు సీఎం. నువ్వు పెద్ద దొంగవు, నువ్వు పోటుటి దొంగవు. నీ చెంచా నా కొడుకులు ఒక్కొక్కడు కారు కూతలు కూర్చోరు దరిద్రులు. అర్థమవుతుందా? జగనన్నను విమర్శిస్తావు. జగనన్న విమర్శించే నీ స్థాయి ఎక్కడిది? నీ పెండ్లాన్ని గెలికినని నీ మామ ఉన్నాడు కదా, ఎన్టీఆర్ రామారావు, చనిపోయినప్పుడు. ఆ ముసలోడు పింగళి దశరథ రామయ్యను ఆయన జర్నలిస్ట్ని చంపించలేదా? మీ మీ పార్టీ కదా చంపించినది. ఎవ్వర్రా అబ్బారే? ఒక్కోడికి నాలుగు చీరేస్తా. ఆగండి 2029లో ఏంటండి ఇంత దారుణమైన మాటలు? ఓపికతో గొడ్డలి పార్టీ అంట. నాకు అమ్మన్న బూతులు వస్తాయి, పట్టుకుంటున్నాం.
అరే లోకేష్ నువ్వు రెచ్చిపోతున్నావు, నీకు మదం ఎక్క. అరే అరే లోకేష్గా నీ పెళ్ళాన్ని ఎక్కడికి హయత్ పార్క్ హోటల్కు ఎందుకు పంపించినవరా? లే లంబడి నా కొడక, నీ పెళ్ళం ఎందుకు పోయిందిరా? నీ పెళ్ళం ఎందుకు పోయిందిరా అది? ఏరా సైకో నా కొడకల్లారా, బాలకృష్ణ గారిని ఎవర్రా బయట పడేసినది? వాడు ఒక మనిషిని చంపితే, సెక్యూరిటీ గార్డుని చంపితే ఎవడ్రా? సైకో ముండా కొడక, మెంటల్ ముండా కొడకల్లారా, పనికమాలలారా, ఏం మనుషులరా మీరు అసలుకు? మీకు మనుషులేనా అసలుకు కొంచెమైనా? ఎట్లా పడితే అట్లా జగనన్న విమర్శిస్తూ ఉన్నారు. విమర్శించండి, ఎందుకు? విమర్శకు ప్రతి విమర్శ ఉండాలి, కానీ ఏంది అంటే గొడ్డల పార్టీకి ఎంతవరకు సహనము, ఓర్పు సహనం ఉంటుంది, కానీ ఆ ఓర్పు సహనం చచ్చిపోతే తిరగబడుతుందంట, పిల్లైన ఇంట్లో పెడితే అట్లా. అరే లోకేష్, చంద్రబాబు వయసు వస్తుంది, సావు, నువ్వు మంచి బుద్ధి తెచ్చుకొని సావు, అంతేగాని ఎట్లా నిజంగా అంటే దేవుడు మంచి మంచులకు తీసుకుపోతాడు. ఇట్లా దరిద్రులకి ఎందుకు భూమి మీద పెట్టినాడు? ఇట్లా ఇట్లా దరిద్రులకు, ఇట్లా హంతకులు, మీరురా హంతకులు, నువ్వు మీ నాయనరా హంతకులు, అర్థమవుతుందా? రాధాకృష్ణ గారి మీద, ఆడవాళ్ళ మీద మాట్లాడితే వాడిని ఏం చేసినారా? వానికి సపోర్ట్ చేస్తారా? లంబడి ముండా కొడకల్లారా? ఏరా రాధాకృష్ణ, ఆ తొని మొహముడు బెయిల్ కోసము ఎన్ని ఎన్ని దొంగ నాటకాలు అన్నారా? నువ్వు అమిత్ షా అపాయింట్మెంట్ కోసము నీ బిడ్డను పడుకోబెట్టినావా? ఏరా నీ బిడ్డను పడుకోబెట్టినావు? నీ బిడ్డను ఎందుకు పంపించినావురా? ఢిల్లీకి ఎందుకు పంపించినావురా? ఎందుకు పంపించినావు? దరిద్రం కొడకల్లారా, పానికమాలన్నారా, ఛీ, ఏం మనుషులరా మీరు అసలుకు? కొంచెమైనా ఉందా నీకు? ఏం మనస్సాక్షి లేకుండా మాట్లాడతారు జగనన్నను. పిచ్చి పిచ్చి కూతలు గుయ్యకండి, అర్థమవుతుందా? నాలుక చీరేస్తాం, గుర్తుపెట్టుకోండి, నాలుక చీరేస్తాం. పిచ్చి పిచ్చి కూతలు కూస్తాయినా. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేస్తేనే, కొంచెం లైక్ చేసి కామెంట్ చేయండి. లైక్ చేస్తేనే ప్రజల్లోకి వెళ్ళిపోతుంది ఇది నన్ను తిట్టుకున్నా పర్లేదు, కానీ ఇవి ఎందుకంటే ప్రజలకు వెళ్తే చంద్రబాబు నాయుడు నిజస్వరూపం తెలుస్తుంది. ఏపీలో విధ్వంస పాలన జరుగుతుంది, వాందే విధ్వంస కిల్లర్ పార్టీ అన్నమాట. తెలుగుదేశం అంటే తెలుగు దొంగల పార్టీ, అర్థమవుతుందా? తెలుగు దొంగల పార్టీ, అంత దొంగలంతా దోచుకునే దొంగలంతా దొంగల ముఠ అంతా తెలుగుదేశం పార్టీలోనే ఉండారు. దరిద్రం ఉండా కొడుకు, పాడు ఉండాకు, ముసలోడా నువ్వు సావు, చంద్రబాబు నాయుడు నువ్వు సావు, ఫస్ట్ చచ్చిపో, ఏడాది బయలో పడి దూకి సావు, అర్థమవుతుందా? ఏపీ ప్రజలు నాశనం చేయకు, నువ్వు చచ్చిపోతే ఫస్ట్ నేనే స్వీట్లు పంచుతా, అర్థమవుతుందా? దరిద్రములు, అమ్మఒడి లేదు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఇంకొకటి నిరుద్యోగ భృతి లేదు. ఇలా జగనన్న మీద ఆవుంట పడేస్తారు. మాటలు నోరు అదుపులో పెట్టుకోండి, అర్థమవుతుందా? హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే కుదిరినప్పుడంతా చేస్తూ ఉన్నా. అదొకటి, ప్లీజ్ మీరు లైక్ చేయండి. లైక్ చేస్తే కదా నాకు 10 మందిలోకి వెళ్ళిపోతుంది. విమర్శించడానికి కూడా కొంచెం ఉంటాయి కదా. ఏపీలో దారుణంగా ఉందండి. చంద్రబాబు నాయుడు నెక్స్ట్ 29లో రానికోకుండా చేసుకోవాలి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు వస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, రిక్వెస్ట్ చేసుకుంటున్నా. లైక్ చేయండి, లైక్ చేస్తే అంతమందిలోకి స్ప్రెడ్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ.